హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మ్యాట్రిక్స్లో ఒక చిన్న పార్ట్ అయినటువంటి డిటర్మినెంట్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఈ డిటర్మినెంట్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే కన్ఫామ్గా మనకు ఇచ్చిన మ్యాట్రిక్స్ అనేది స్క్వేర్ మ్యాట్రిక్స్లో ఉండాలి. స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఏం లేదు, మనకు 3x3 మ్యాట్రిక్స్ అయినా ఉండొచ్చు, 2x2 మ్యాట్రిక్స్ అయినా ఉండొచ్చు, 4x4 మ్యాట్రిక్స్ కూడా ఉండొచ్చు. ఈ స్క్వేర్ మ్యాట్రిక్స్ అనేది ఈ డిటర్మినెంట్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ ఫస్ట్ 2x2 మ్యాట్రిక్స్లో డిటర్మినెంట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. 2x2 మ్యాట్రిక్స్ అంటే ఏమి? ఇది చూసుకోండి, ఏ బి సి డి. ఇది మనకు 2x2 మ్యాట్రిక్స్లో ఉంది. దీనికి ఒక కాన్స్టాంట్ ఫార్ములా ఏంటంటే ఈ ఏ ఇంటూ డి మైనస్ బి ఇంటూ సి. ఇది మనం ఫస్ట్ డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయడానికి కావాల్సిన ఫార్ములా ఇది 2x2 మ్యాట్రిక్స్లో ఇలా ఫైండ్ అవుట్ చేద్దాం. 2x2 మ్యాట్రిక్స్ ఇది. దీనికి కూడా మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ చూస్తే మనకి అర్థమైపోతుంది. 1 2 3 4 ఇది ఒక మ్యాట్రిక్స్ అనుకోండి. ఇప్పుడు దీనికి నేను డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తాను. అంటే ఏమి? 1 ఇంటూ 4 మైనస్ 2 ఇంటూ 3. ఇప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది? 1 ఇంటూ 4 మైనస్ 2 3 6 -2 ఈ మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ వాల్యూ. అదేవిధంగా ఇప్పుడు మనం 3x3 మ్యాట్రిక్స్లో చూద్దాం. ఇదేమో 2x2 మ్యాట్రిక్స్ కదా, ఇప్పుడు చేసిపోయేది 3x3 మ్యాట్రిక్స్. 3x3 మ్యాట్రిక్స్ అంటే ఎలా ఉంటుందంటే A1 A2 A3 B1 B2 B3 C1 C2 C3. ఇది మనకు 3x3 మ్యాట్రిక్స్లో ఉంది. ఈ 3x3 మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు A1 ఇక్కడ ఇప్పుడు ఇది ఈజీ. ఈ A1 A2 A3 B1 C1 ఇది కాకుండా ఇక్కడ మిగిలిన పార్ట్ అంతా మనకు డిటర్మినెంట్ వాల్యూ అవుతుంది. B2 C2 B3 C3. ఇక్కడ మనకి ఏం లేదంటే ప్లస్ ఉన్నట్ట, ఇప్పుడు మనకు మైనస్ రావాలి. మైనస్ నెక్స్ట్ ఇక్కడ ఏముంది మనకు? B1. సో ఆ B1 ఉందంటే ఇప్పుడు మనకు ఈ రో అంత రాదు, ఇదంతా రాదు. ఇక్కడ ఏం మిగిలినాయి మనకు? A2 C2 A3 C3 ఇది మనకు మిగిలింది. ఇక్కడ ప్లస్ అయిపోయింది, ఇక్కడ మైనస్ అయిపోయింది. నెక్స్ట్ ఏమి ఉండాలి మనకు? ప్లస్ ఇక్కడ ఏముంది? C1 ఉన్నదంటే ఇప్పుడు మనకు ఇది రాదు. ఇక్కడ ఏం మిగిలినాయో ఇది మ్యాట్రిక్స్ వస్తుంది. ఇప్పుడు ఏమి? A2 B2 A3 B3 ఇది మనకు వచ్చిన మ్యాట్రిక్స్. నెక్స్ట్ దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఇంకా క్యాలిక్యులేట్ చేస్తే A1 ఇప్పుడు ఇది 2x2 మ్యాట్రిక్స్లో ఉందా, ఇప్పుడు ఏమవుతుంది? B2 C3 మైనస్ నెక్స్ట్ C2 B3 మైనస్ B1 నెక్స్ట్ A2 C3 మైనస్ C2 A3. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ C1 A2 B3 మైనస్ B2 A3. ఈ విధంగా మనం 3x3 మ్యాట్రిక్స్ని చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక ఎగ్జాంపుల్ని ఇప్పుడు మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 3x3 మ్యాట్రిక్స్. దీన్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏముంది? ఫస్ట్ 1 ఉంది కదా, ఆ 1 ఉన్నదంటే ఇది రాదు. నెక్స్ట్ వీటి యొక్క డిటర్మినెంట్ ఏమవుతుంది? ఇది అంటే 2 1 3 5. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడే నెక్స్ట్ మైనస్ రావాలా. ఇక్కడ 2 తీసుకుంటాం. నెక్స్ట్ 2 వచ్చిందంటే ఈ రో అంతా రాదు, ఇదంతా రాదు. ఇక్కడ ఏం మిగిలింది? 5 4 1 5 అది ఇక్కడ వస్తుంది మనకు. 5 1 4 5 ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్. అప్పుడు ఇక్కడ ఏం తీసుకుంటాం? 3 ఇక్కడ 3 వచ్చిందంటే ఈ రో అంత రాదు, ఇదంతా రాదు. అప్పుడు మనకి ఇక్కడ ఏం మిగిలింది?
5 2 4 3. ఇది మనకు మిగిలిన ఆన్సర్. ఇప్పుడు దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేద్దామంటే 1 ఇంటూ ఇది ఏబిసిడి ఈ ఫార్మేట్ అంటే 2 ఇంటూ 2. దీన్ని మనం 2 ఇంటూ 5 చూడండి 2 ఇంటూ 5 మైనస్ 1 ఇంటూ 3 1 ఇంటూ 3. నెక్స్ట్ మైనస్ 2 5 ఇంటూ 5 5 ఇంటూ 5 మైనస్ 1 ఇంటూ 4 1 ఇంటూ 4. ఇక్కడ ప్లస్ ఉంది కదా ప్లస్ 3 చూడండి 5 ఇంటూ 3 ఇక్కడ 5 ఇంటూ 3 మైనస్ ఇక్కడ ఏముంది 2 ఇంటూ 4 2 ఇంటూ 4. ఈ విధంగా మనం 3x3 మ్యాట్రిక్స్కి ఫైండ్ అవుట్ చేస్తాం. దీన్ని ఇంకా క్యాలిక్యులేట్ చేస్తే 1 ఇంటూ 5 2s 10 మైనస్ 3 మైనస్ 2 5 5s 25 మైనస్ 1 ఇంటూ 4 4 ప్లస్ 3 5 3s 15 మైనస్ 2 4s 8. ఇప్పుడు 10 మైనస్ 3 7 మైనస్ 2 25 మైనస్ 4 21 ప్లస్ 3 15 మైనస్ 8 15 మైనస్ 8 ఎంత వస్తుంది మనకు 6. నెక్స్ట్ 1 ఇంటూ 7 7 మైనస్ 2 ఇంటూ 21 42 ప్లస్ 3 ఇంటూ 6 18. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. దీన్ని ఇంకా క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఇంకా కొంచెం రెడ్యూస్ అవుతుంది ఆన్సర్. ఇప్పుడు మనం 7 ప్లస్ 18 7 ప్లస్ 18 25 మైనస్ 42. ఇప్పుడు మనకు ఆన్సర్ ఎంత అవుతుంది మైనస్ 17. ఈ 3x3 మ్యాట్రిక్స్ యొక్క వాల్యూ మనకు మైనస్ 17. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇలా మనం డిటర్మినెంట్ని ఫైండ్ అవుట్ చేస్తూ ఉండాలి. అది 2x2 మ్యాట్రిక్స్ అయితే ఈ ఫార్ములా యూజ్ చేస్తాం, అదే 3x3 మ్యాట్రిక్స్ అయితే ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.